చూడండి ఆల్రెడీ మనం ఈ ప్రీవియస్ క్లాస్ లో మనం ఈ మనకి లోకస్ అనే టాపిక్ లో మనకి కొన్ని సమ్స్ ప్రిపేర్ అయ్యి ఏంటో సమ్స్ అవి క్వశ్చన్ నెంబర్ 3 కానీ 5 కానీ 7 ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయ్యాం ఆల్రెడీ. అయితే ఈ క్వశ్చన్స్ మనకి కొన్ని మీకు ఎక్సర్సైజెస్ ఏమని ఇచ్చాను, సమ్స్ ప్రాక్టీస్ అవ్వమని ఇచ్చాను. ఆ సమ్స్ ప్రాక్టీస్ అవ్వని దాంట్లో కొంతమందికి సొల్యూషన్స్ రాలేని ఉండే, అందులో ఆ సొల్యూషన్స్ ఒకసారి చూడండి. ఏంటిది రామన్ 2లో క్వశ్చన్ నెంబర్ ఏ క్వశ్చన్ అది, 4th క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ ఇచ్చాను నేను. 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ సారీ 4th క్వశ్చన్ ఏమి ఇచ్చేట్టు ఉండదు సారీ. మీకు ఆల్రెడీ 3rd క్వశ్చన్ చెప్పాను. 3rd క్వశ్చన్ చెప్పిన తర్వాత 3rd క్వశ్చన్ మోడల్ ఏ క్వశ్చన్ చేయని చెప్పి నేను 4th క్వశ్చన్ చేయమన్నాను. అందువల్ల రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సార్. 4th క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P if A is equal to point ఎంత 4, 0, B is equal to point ఎంత అంటే -4, 0 and modulus of PA minus PB is equal to ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. ఏ టైప్ లో ఇచ్చినా కూడా మనం ఆల్రెడీ దీన్ని సమ్ ఆల్రెడీ 3rd క్వశ్చన్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు అక్కడ ప్రాసెస్ చెప్పాను. అదే ప్రాసెస్ లో చెయ్యాలి. ఏ సమ్ ఎలా ఇచ్చినా కూడా మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి, దాని ప్రీవియస్ సమ్ ఏ టైప్ చేసామో నెక్స్ట్ టైం కూడా చేయాలి. అయితే అక్కడ రిటర్న్ మ్యాటర్ లో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అన్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అంటే ఏంటి, P2A అండ్ P2Bకి ఏంటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని ఆ రిటర్న్ మ్యాటర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు, డైరెక్ట్ గా ఫార్మ్ ఇచ్చాడు. అందులో ఫార్మ్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి రాసుకుంటే ఏమవుతుంది, లెట్ పాయింట్ ఏంటి Px1y1 BA పాయింట్ ఆన్ ద లోకస్. అంటే లోకస్ మీద ఎప్పుడు కూడా మనం పాయింట్ తీసుకోవాలి ముందు, కాబట్టి లెట్ Px1y1 BA పాయింట్ ఆన్ ద లోకస్ మీద పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటి చూడండి సార్. గివెన్ పాయింట్స్ అంటే ఆల్రెడీ లెటర్స్ ఇండికేట్ చేశాడు, AB అని లెటర్స్ ఇండికేట్ చేశాడు కాబట్టి నువ్వు లెటర్స్ యూజ్ చేయగలిగి. గివెన్ పాయింట్స్ ఆర్ ఏంటా పాయింట్స్, A ఇది కూడా ఎంత 4, 0, B పాయింట్ ఏమవుతుంది -4, 0. ఇలా 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు కండిషన్ ఉంది కాబట్టి కండిషన్ చూడండి. గివెన్ కండిషన్ అన్నప్పుడు గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు చూస్తే, గివెన్ కండిషన్ ఈజ్ ఏంటి కండిషన్, మాడ్యులస్ ఆఫ్ PA minus PB ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 4. మాడ్యులస్ PA minus PB కూడా 4 ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం సమ్ సాల్వ్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అవ్వడం మనకి ఏమొస్తుందని చెప్పి నేను ఇక్కడ మాడ్యులస్ సింబల్ అనేది ఏంటి, ఆల్వేస్ పాజిటివ్ చేయడానికి ఇది అవుతుంది. ఇక్కడ పాజిటివ్ టర్మ్ వచ్చింది. అయితే ఈ పాజిటివ్ టర్మ్ అనేది నెగిటివ్ సబ్స్టిట్యూట్ చేసావా పాజిటివ్ సబ్స్టిట్యూట్ తెలుసు కదా మనకి. ఇక్కడ ఒకవేళ 4 యూజ్ చేసాం అనుకో మాడ్యులస్ 4 ఒకవేళ మాడ్యులస్ ఒకవేళ -4 అంటే అప్పుడు ఏమవుతుంది, మరి అప్పుడు కూడా 4 వచ్చింది. అయితే ఈ 4 అనేది మనకి ఏమవుతుంది ప్రొడక్ట్ వాల్యూ. మరి ఇన్సైడ్ వాల్యూ ఏంటి, ఇది ఏంటంటే మన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఫైనల్ వాల్యూ. ఈ ఫైనల్ వాల్యూ పాజిటివ్ వచ్చింది, కానీ ఇన్సైడ్ వాల్యూ ఏంటి, ఒకసారి +4 వేస్తే +4 వచ్చింది, మరి -4 వేసినా కూడా +4 వచ్చింది. కాబట్టి ఇక్కడ +or- ఉంది. అందువల్ల ఎప్పుడైతే మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అయిందో ఆ వాల్యూకి ఏముంటుంది +or- సింబల్ యూజ్ అవుతుంది. అందువల్ల చూడండి ఒకసారి ఇక్కడ మన రిటర్న్ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు ఇలాగే స్టార్ట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి అమ్మా, మాడ్యులస్ ప్లస్ నెగ్లెక్ట్ చేశాను, మాడ్యులస్ క్యాన్సిల్ చేయగానే PA minus PB +or- 4. ఎప్పుడైతే ఇక్కడ మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ చేశానో ఈ యొక్క మిడిల్ లో ఉన్న ఈ మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అవ్వగానే రైట్ సైడ్ ఉన్న టర్మ్ కి రావాలి +or- సింబల్ యూజ్ చేయాలి. ఇక్కడ PA minus PB కాబట్టి ఒకసారి ఇది ఏముంది -PB ఉంది. ఈ -PB రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది PA ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ +or- అలా ఉంచండి. ఇది మైనస్ టర్మ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్, అందులో స్టార్టింగ్ ప్లస్ రాసాను. PB +or- 4 ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఎందుకు చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 1 టర్మ్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ లెంత్ వాల్యూస్ కదా ఇవి, లెంత్ వాల్యూస్ కి ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఉంటుంది. లెంత్ వాల్యూస్ స్క్వేర్ రూట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుట్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ యూజ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ యూజ్ చేస్తే మనకి ఫార్ములా ఏంటి చూడండి ఒకసారి. PA² లెఫ్ట్ సైడ్ ఏముంది ఇక్కడ PA కాబట్టి PA² ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్ ఏంటి, ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ PB +or- 4 ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న PS² అలాగే ఉంచి PA² ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి PB +or- అన్నా కదా, మరి A+B² కాబట్టి ఫస్ట్ PB² ఫస్ట్ టర్మ్ ఇక్కడ PB², ఇక్కడ ప్లస్ యూజ్ చేసావు,
ఇక్కడ ఏ సింబల్ మనకు అనవసరం. ముందు ఏంటిది ఫార్ములా మీకు ఆల్రెడీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. ఏ మైనస్ బి కానీ ఏ ప్లస్ బి కానీ మీకు ఫార్ములా ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఈ రెండింటికి కూడా ఫార్ములాస్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఇక్కడ దీనికి ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే రెండింటికి కామన్గా ఉన్న టర్మ్ ఏంటి, కామన్ గా టర్మ్ ఉంది. కామన్ గా ఈ టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ కు నువ్వు ప్లస్ మైనస్ అని యూజ్ చేయగలదు. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఎంత అవుతుంది, బి ప్లస్ లో 4 స్క్వేర్ అయింది. ఇక్కడ నీకు మైనస్ ఉందనుకో మైనస్ వద్దు, ప్లస్ అంటే ప్లస్. ఈ రెండు యూజ్ చేసావు కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్. ఏంటో టర్మ్ ఇది 2 ఇంటూ ఏ ఎంత బి ఇంటూ బి ఎంత 4. ఈ విధంగా ఏ ఫార్ములా అయినా కూడా మనకు తెలియవలసింది ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసాం. అయితే అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది పిఏ కాబట్టి పిఏ వాల్యూ చూడండి సార్. పి పాయింట్ ఎంత, పి పాయింట్ x1 y1. మరి ఏ పాయింట్ ఎంత, ఏ పాయింట్ 4,0. పి పాయింట్ x1 y అయితే బి ఏ పాయింట్ 4,0 అన్నా కాబట్టి ఇందులో పాయింట్ ఏంటిది x2 y2. సెకండ్ పాయింట్ ఏమవుతుంది, x2 y2 అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయండి. మరి పిఎస్ ఫార్ములా ఆల్రెడీ అయ్యి ఉంది కదా సార్. ఒకసారి రిటర్న్ చేసుకుంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూస్ చూడండి సార్. పిఏ స్క్వేర్, పి అంటే ఎంత, x1 మైనస్ x2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 4 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది y1 మైనస్ y2 వాల్యూ ఎంత 0 పవర్ ఎంత హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిబి స్క్వేర్. పిబి అంటే సేమ్ పవర్. ఇక్కడ పాయింట్ బి పాయింట్ చెప్తున్నాను. బి పాయింట్ ఏముంది, అక్కడ -40 ఉంది. బి పాయింట్ -40 కాబట్టి పిబి అప్లై చేస్తాను. ఇక్కడ పిబి అప్లై చేస్తే అవుతుంది x1 మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎంత ఉంది ఇక్కడ y1 మైనస్ 0 y2 ప్లస్ ఎంత ఉంది, y2 ప్లస్ వాల్యూ 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 4 స్క్వేర్ 4 4 ఎంత 16. 4 స్క్వేర్ ఎంత అవుతుంది 4 4 16 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి 2 4 8 ఇంటూ పీబీ. ఇక్కడ ఆల్రెడీ డిస్టెన్స్ అనేది ఇక్కడ అప్లై చేయడానికి లేదు. ఎందుకు లేదు, ఇది పీ స్క్వేర్ ఉంటేనే మనకి రూట్ క్యాన్సిల్ అయింది. మరి అక్కడ స్క్వేర్ లేదు, అందువల్ల ఈ టర్మ్ కి స్క్వేర్ లేదు కాబట్టి దీనికి మన ఫార్ములా అప్లై చేయలేదు. ఇందువల్ల అప్లై చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ అని రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ అని రాయాలంటే రిటర్న్ నెంబర్ ఆ టర్మ్స్ ఆ టర్మ్ రిపీట్ అవుతుంది. అదే టర్మ్ రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం సింప్లిఫై చేయాలంటే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ టర్మ్ అలాగే యూజ్ చేయండి. అందువల్ల పీబీ ఇక్కడ ఫార్మ్ అప్లై చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత x1 ఇంటూ బి ఎంత y1. చూడండి ఇక్కడ 2 ఇంటూ ఏ ఎంత x1 ఇంటూ బి ఎంత 4 అయింది ప్లస్ ఇక్కడ 0కి వాల్యూ లేదు కదా, 0 నెగ్లెక్ట్ చేస్తే ఎంత వచ్చింది y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 2 ఇంటూ ఫార్ములా ప్లస్ కాబట్టి ప్లస్ 2 ఇంటూ x1 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ కూడా 0కి వాల్యూ లేదు కాబట్టి y1 స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ ఇక్కడ చూడమ్మా 8pb ప్లస్ ఎంత 8pb. నేను ఏం చేశాను ఇక్కడ ఫార్ములా ఎక్స్పెండ్ చేశాక ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి రాసాను. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అప్లై చేశాను. ఇక్కడ ఒక ఈక్వల్ సింబల్ ఉంది. ఈ ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ టర్మ్ రైట్ సైడ్ టర్మ్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయితే ఇంకా ఈ +4 స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్గా వచ్చి వాల్యూ చూడండి. అలాగే ఇక్కడ కూడా y1 స్క్వేర్ కాబట్టి ఇది y1 స్క్వేర్ అంటే ఏం చేసిన ఇక్కడ ఒక ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వాల్యూ సేమ్ సింబల్, వాల్యూ ఈక్వల్గా ఉండాలి, సింబల్ కూడా ఎలా ఉండాలి, ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. వాల్యూ సింబల్ ఈక్వల్గా ఉంటే ఇలా టర్మ్స్ ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. x1 స్క్వేర్ క్యాన్సిల్ అయింది ప్లస్ 4 స్క్వేర్ క్యాన్సిల్ అయింది ప్లస్ y1 స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ చూడండి ఇది మైనస్ ఇది ప్లస్, టర్మ్స్ ఒకటే కానీ ఇక్కడ సింబల్ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు. ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూస్ రిటర్న్ చేసుకుంటే చూడండి సార్. చూడండి ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఇక్కడ ఉంది -2 4 అంటే -8x1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి 2 4 ఎంత 8x1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 16 ప్లస్ ఆర్ మైనస్ ఎంత 8pb. అయితే ఈ ప్లస్ ఆర్ మైనస్ 8pb అనే వాల్యూ మనం రిటర్న్ చేయడానికి లేదు కాబట్టి ఈ 2 టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది -8x1. ఈ ప్లస్ లెఫ్ట్ కొత్త అవుతుంది -8x1. ఇది ప్లస్ లెఫ్ట్ కొత్త అవుతుంది -16 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8pb. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు రెండిట్లో చూడండి యాడ్ సేమ్ టర్మ్ 8x1 సింబల్ అంటే మైనస్ అంటే 2 టర్మ్స్ సేమ్ సింబల్ అంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే
మైనస్ మైనస్ ఎడిషన్ చేస్తే మైనస్ వస్తుంది. 8 + 8 ఎంత 16x1 - 16 ఈజ్ ఈక్వల్ టు +(-8pb). అయితే రైట్ సైడ్ 8 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా ఈ 2 టర్మ్స్ 8 కామన్ తీయచ్చు, 16 కామన్ తీయచ్చు, కానీ యూజ్ ఉండదు. అందువల్ల ఇక్కడ ఏం చేస్తాను, ఓన్లీ 8 కామన్ తీస్తే ఏమవుతుంది -8. రెండింటిలో కూడా వేసాము కదా మైనస్ ఉంది కదా, -8 కామన్ తీస్తే మైనస్ క్యాన్సిల్ అయింది. 8 16 టైమ్స్ 2 టైమ్స్, మరి మైనస్ సింబల్ క్యాన్సిల్ చేసాం కదా ఏమవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్, అంటే మైనస్ క్యాన్సిల్ అవ్వగా ఇక్కడ ఏ సింబల్ వస్తుంది ప్లస్. 8 × 16 టైమ్స్ 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు +(-8pb). ఈ 8 8 ఏమైంది క్యాన్సిల్, ఇక్కడ ఉన్న సింబల్ ఏంటి మైనస్. అందువల్ల ఏం చేసాం ఇక్కడ ఫైనల్గా వచ్చే వాల్యూ -2x1 + 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత +(-pb). దీనికి ఏంటి ఇక్కడ స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఎందుకు చేయాలి, రైట్ సైడ్ ఏముంది ఇక్కడ pb, మరి రైట్ సైడ్ లెంత్ వాల్యూ pb ఉంది కాబట్టి ఏం చేయాలి ఇక్కడ స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం. ఇక్కడ హోల్ స్క్వేర్ వల్ల ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఫార్ములా మనకి ఐడియా ఉంది కాబట్టి ఆ ఫార్ములా బట్టి దానికి అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ ఉంది -(-2x1 + 2) హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ +(-pb) హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రాసి దానికి హోల్ స్క్వేర్ చేశాను, రైట్ సైడ్ ఉన్న వాల్యూ రాసి దానికి హోల్ స్క్వేర్ చేశాను. రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ సింబల్ ఇంపార్టెంట్, సింబల్లో మీరు +(-) నెగ్లెక్ట్ చేశారనుకో ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇది మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఏ ఫార్ములా చూడండి ఇక్కడ a + b హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏంటి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఎంత 2x1 ఇంటూ b ఎంత 2. మన ఫార్ములా ప్లేస్ ఇంకా మైనస్ ఉందమ్మా, మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మైనస్ స్క్వేర్ వల్ల ప్లస్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా ఇక్కడ ఉంది a + b కాబట్టి a స్క్వేర్ ప్లస్ b ప్లస్ లో 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఎంత 2x1 ఇంటూ b ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అందువల్ల pb స్క్వేర్ ఇక్కడ చూడండి ఇది 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 2 2 * 4 2 2 * ఎంత అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే రాసేసుకోవచ్చు డైరెక్ట్ 2 స్క్వేర్ 4 ఇంటూ x1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఐడియా లేని వాళ్ళ కోసం ఇక్కడ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 2 * ఎంత 4 4 2 * ఎంత 8 8x1 ఈజ్ ఈక్వల్ టు pb స్క్వేర్. ఆల్రెడీ pb స్క్వేర్ మీకు వాల్యూ ఉంది చూడండి, ఇక్కడ pb స్క్వేర్ ఆల్రెడీ రిటర్న్ చేశారు. అందులో pb స్క్వేర్ వాల్యూ ఉంది కాబట్టి pb స్క్వేర్ వాల్యూ అప్లై చేస్తే అవుతుంది pb స్క్వేర్ అప్లై చేస్తే x1 ఇక్కడ ఉన్న రిటర్న్ వాల్యూ x1 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్. అంటే ఏదైనా కూడా మనకి ఆ ఫార్ములా అప్లై చేయాలంటే ఏంటి అక్కడ ఉన్నది రిటర్న్ చేసుకోవాలి. ఏ ఫార్ములా అంతా ఏంటి అన్నది రిటర్న్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందులో ఫార్ములా అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏది అప్లై చేస్తున్నామో చూసుకోండి. ఇక్కడ చూడండి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 2 2 * 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ ఆర్డర్ రాస్తే అవుతుంది 8x1 + 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఐడియా ఉన్నప్పుడు ఇంక డైరెక్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్కి అప్లై చేసేయండి. అప్లై చేస్తే x1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 4 * 16 ప్లస్ 2 4 ఎంత 8x1 ప్లస్ 0కి వాల్యూ లేదు కదా 0కి వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే అవుతుంది y1 స్క్వేర్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో సాధారణ అప్లై చేస్తాం కదా, మరి ఒకసారి ఆల్రెడీ 1 టైం యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైంకి ఇంకేం చేయాలి దీనికి అప్లై చేసేయాలి. ఇంకా అప్లై చేస్తే అవుతుంది 4 స్క్వేర్ ఎంత 4 4 * 16 2 4 ఎంత 8 × x1 8x1. ఇక్కడ క్యాన్సిల్ అయితే ఆప్షన్ ఉంది +4 8x1 + 8x1. ఇందులో ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా ఏంటి ప్లస్ టర్మ్ ఏంటి 8x1 ఇక్కడ ఉన్న సింబల్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఇంకా టోటల్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 4x1 స్క్వేర్ ప్లస్ 4 ఇది ప్లస్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -16 ఇది ప్లస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఆర్డర్ రాస్తే 4x1 స్క్వేర్ -y1 స్క్వేర్. కాన్స్టెంట్స్ ఉందా సరే కాన్స్టెంట్స్ ఇది మైనస్ ఇది ప్లస్ 16 లో 4 క్యాన్సిల్ అయితే 12 ఆ 12 సింబల్ నుంచి హైయెస్ట్ వాల్యూ సింబల్ ఏంటి మైనస్. మనం సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత హైయెస్ట్ వాల్యూ సింబల్ ఇవ్వాలి. అందులో హైయెస్ట్ వాల్యూకి మైనస్ ఉంది కదా -16 నుంచి 4 క్యాన్సిల్ అయితే 12 వచ్చింది ఇది ఈక్వల్ టు ఎంత 0. అయితే ఓన్లీ x² y² ఉన్నప్పుడు కాన్స్టెంట్ రైట్ సైడ్ ఉంటుందని చెప్పాను కాబట్టి 4x1 స్క్వేర్ -y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది -12 రైట్ సైడ్ వెళ్తే అవుతుంది +12. అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మనం ఏం చేయాలి డివైడ్ చేయాలి. ఏం చేయాలి డివైడ్ విత్ డివైడ్ విత్ ఏ టర్మ్ డివైడ్ విత్ 12 ఆన్ బోత్ సైడ్. 12 ఆన్ బోత్ సైడ్ వేస్తే అవుతుంది 4x1 స్క్వేర్ / 12 -y1 స్క్వేర్ / 12 ఈజ్ ఈక్వల్ టు 12 / 12. ఏంటి ఇప్పుడు చేయాలి కలిసేసాం ఓన్లీ x² y² ఉన్నప్పుడే x y టర్మ్ కాదు x² y² ఓన్లీ టర్మ్స్ ఉన్నప్పుడు ఓన్లీ టర్మ్స్ ఉంటేనే ఈ కాన్స్టెంట్ వాల్యూ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 4 12 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. అందులో ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ చూడండి x1 స్క్వేర్ / 3 -y1 స్క్వేర్ / 12 ఈజ్ ఈక్వల్ టు 1.
12 12 times 1 time. The final మనకు ఛాన్స్ ఉంది ఏంటో the required equation of the locus of px1 by 1 is ఏంటి ఆన్సర్. ఇక టర్మ్స్ లో x1 y1 నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది x square by 3 minus y square by 12 is equal to ఎంత 1. ఇక్కడ మన ఫైనల్గా వచ్చి వాల్యూ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎందుకంటే ఒక పేపర్ టఫ్గా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. పేపర్ టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి ఈ సమ్స్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉండదు. అందువల్ల ఫార్మస్ ఇంపార్టెంట్. ఎన్ని టైమ్స్ యూజ్ చేసాం కూడా 2 times యూజ్ చేసాం. ఫస్ట్ టైం స్కేలింగ్ చేశాక ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది, మళ్ళీ స్కేలింగ్ అనుభవం చేశాక సెకండ్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇందులో మనకి సబ్స్టిట్యూషన్ చేయడం ఇంపార్టెంట్. అందువల్ల ఈ టైప్ ఆఫ్ సమ్స్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్స్ అన్ని నేను దీని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం, కానీ ఈ ప్రాక్టీస్ చేయమనే క్వశ్చన్స్ కాబట్టి కొంతమందికి కొంచెం కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారు. వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి రిటర్న్ చేస్తాను, తెలకలేదు. అందువల్ల చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, 4th క్వశ్చన్ అయిన తర్వాత 5th క్వశ్చన్ మీకు చెప్పాను. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడమ్మా ఒకసారి. 6th క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ of the locus of P if A 2,3 B 2,-3 and PA plus PB is equal to 8. ఈ సమ్ మీకు దీని ప్రీవియస్ క్లాస్ లో మనకి 5th సమ్ చెప్పాను. ఏంటది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ది సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్, ది సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ అని 0 to 0,-2 చెప్పాను. సేమ్ అదే మోడల్ మీకు సమ్ ప్రాక్టీస్ చేయమని ఇచ్చాను. ఆ సమ్ చూడండి ఒకసారి. మనకి సమ్ ఐడియా ఓసారి రీడ్ చేసుకున్న తర్వాత అది ఏ టైప్ ఆఫ్ మెథడ్ లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ప్రీవియస్ ఏంటి మైనస్ కాబట్టి మాడ్యులస్ ఉంది. ఇక్కడ ప్లస్ కాబట్టి మాడ్యులస్ అప్లై చేయట్లేదు. ఏం చేయాలి, ఇక్కడ కూడా సేమ్ గివెన్ తీసుకోవాలి. లెట్ ఏంటి పాయింట్ px1, y1 ఈజ్ లెట్ px1 y1 ఈజ్ చూడండి ఏంటి పాయింట్ ఇది BA పాయింట్ ఆన్ ద లోకస్. BA పాయింట్ ఆన్ ద లోకస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మన పాయింట్స్ తీసుకోవాలి. ఏంటి పాయింట్స్, గివెన్ పాయింట్స్ ఏంటి గివెన్ పాయింట్స్ ఏమన్నా మనకి గివెన్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ అయితే ఏ ఎంత 2,3 అండ్ బి పాయింట్ ఎంత ఉంది 2,-3. నెక్స్ట్ గివెన్ కండిషన్. ఆ గివెన్ కండిషన్ ఏముంది చూడండి ఒకసారి. గివెన్ కండిషన్ ఈజ్ PA plus PB. అయితే మీరు ఆల్రెడీ మాడ్యులస్ ఉన్నప్పుడు అది ఒక మెథడ్లో యూజ్ అవుతుంది. దాని టైప్ ఆఫ్ మెథడ్ వేరు, దీని టైప్ మెథడ్ వేరు. అందువల్ల ఇక్కడ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే మైనస్, కానీ మైనస్ టర్మ్ ఎక్కడ రాయాలి, రాయాలి ఆఫ్టర్. కాబట్టి ఆ రైట్ సైడ్ టర్మ్ రాసాక దాని తర్వాత రాసుకోవాలి. అదే ప్లస్ టర్మ్ ఉన్నప్పుడు అలా కాదు, ఇది మైనస్ కూడా రెడీ వెళ్తే అవుతుంది, ప్లస్ అయింది. అందులో ఏ టైప్ ఆఫ్ మెథడ్కి ఆ టైప్ యూజ్ చేయాలి. అన్నింటికి ఒకటే టైప్ యూజ్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి ఇది ప్లస్ ఉంది, ఈ ప్లస్ టర్మ్ మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఈ టర్మ్ రైట్ సైడ్ పంపితే ఏమవుతుంది, PA ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ వెళ్ళంత 8. ఇది ప్లస్ PB రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది -PB. లెఫ్ట్ సైడ్ ఉన్న +PB రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది -PB. ఇప్పుడు చూడండి స్క్వేరింగ్ ఆన్ బోత్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ టర్మ్ ఎంత PA, అందులో ఏమైంది PA² ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 8 - PB హోల్ స్క్వేర్. అంటే లెఫ్ట్ సైడ్ టర్మ్కి లెఫ్ట్ సైడ్ స్క్వేర్ వేసాను, రైట్ సైడ్ టర్మ్కి రైట్ సైడ్ స్క్వేర్ వేసాను. ఇక చేయవలసింది ఏంటి PA² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A - B హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది A² + B వాల్యూ ఎంత PB హోల్ స్క్వేర్ మైనస్ ఉంది. అక్కడ ఫార్ములా అక్కడ అయితే ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 × A ఎంత 8 × B ఎంత PB. అయితే ఇక్కడ PA², అసలు PA² ఫార్ములా ఐడియా ఉండాలి. ఫస్ట్ P పాయింట్ యూజ్ చేయండి. P పాయింట్ ఎంత x1 y1. సెకండ్ పాయింట్ A ఎంత 2,3. సెకండ్ పాయింట్ లెటర్స్ ఇప్పుడు కూడా ఏంటి x2 y2. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటి PA² ఫార్ములా ఏంటి x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఫార్ములా అనేది ఐడియా ఉందనుకోండి సమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఫార్ములా రిటర్న్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు.
ఇందులో పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే p స్క్వేర్ కూడా ఏమవుతుంది x1 మైనస్ x2 కాబట్టి x1 మైనస్ x2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 8 స్క్వేర్ అంటే 8 8 జార్ ఎంత 8 8 జార్ 64 8 జార్ 8 జార్ ఎంత 8 8 జార్ 8 స్క్వేర్ అంటే 8 8 జార్ ఎంత 64 pb స్క్వేర్ ఈసారి b పాయింట్ యూజ్ చేయండి b పాయింట్ యూజ్ చేస్తే b పాయింట్ ఎంత ఉంది అక్కడ 2 3 కాబట్టి x1 మైనస్ x2 ప్లస్ లో 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ ఇందువల్ల ఫార్ములా మైనస్ ఉంది మీరు చేసినప్పుడు కన్ఫ్యూజ్ ఏమవుతున్నారంటే y1 మైనస్ రాసాక ఇక్కడ y2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -3 అంటే బ్రాకెట్ పెట్టి -3 రాసావు మరి మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే మీకు పాయింట్ సబ్స్టిట్యూషన్ లో y2 వాల్యూ మైనస్ వచ్చింది అనుకోండి y2 ప్లస్ లో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి y2 కానీ x2 కానీ x2 ప్లస్ లో కానీ y2 ప్లస్ లో కానీ నెగిటివ్స్ ఉన్నాయి అనుకోండి ఈ నెగిటివ్స్ ఏమవుతుంది మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ ఎప్పుడైనా కూడా నెగిటివ్ సింబల్ వచ్చిందంటే y2 ప్లస్ లో ఈ మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 8 జార్ ఎంత 16 into pb 16 pb ఇంకా ఇక్కడతో ఫార్ములాస్ యూజ్ అయింది కాబట్టి ఫార్ములాస్ నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ అన్నమా ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b ఎంత 2 స్క్వేర్ మైనస్ 2 into x1 into 2 ఫార్ములా అప్లై చేశాను a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ మైనస్ ఇక్కడ ఫార్ములా మైనస్ ఇక్కడ మైనస్ 2 into a ఎంత x1 into b ఎంత 2 ప్లస్ ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తే y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 into y1 into 3 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 64 ప్లస్ ఇక్కడ కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఇక్కడ కూడా మైనస్ 2 into x1 into 2 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ యూజ్ చేసాను ప్లస్ 2 into y1 into 3 మైనస్ 16 pb అయితే మీకు కొంచెం ఐడియా ఉందంటే ఇక్కడ సమ్ చాలా ఈజీగా అయిపోతుంది ఎలాగంటే చూడండి ఒకసారి ఇక్కడ ఈక్వల్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఉంది x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ రైట్ సైడ్ కూడా ఉంది x మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే టోటలీ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే మీకు ఐడియా ఉంటేనే ఐడియా లేదనుకోండి కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారని చెప్పి మీకు ఆ టైప్ ఆఫ్ మెథడ్ చెప్పలేదు ఎప్పుడైతే ఇక్కడ 2 పాయింట్స్ చూడండి ఇక్కడ 2 3 ఇక్కడ 2 3 ఎప్పుడైతే 2 2 అనేది ఈక్వల్గా ఉందో అక్కడ టర్మ్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది అందుకే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది అది అక్కడ క్యాన్సిల్ చేసినా పర్లేదు ఇక్కడ క్యాన్సిల్ చేసినా పర్లేదు కాబట్టి ఈక్వల్ సింబల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న దానికి లెఫ్ట్ సైడ్ x1 స్క్వేర్ రైట్ సైడ్ అంటే x1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ 2 స్క్వేర్ రైట్ సైడ్ అంతా ప్లస్ 2 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ మైనస్ 2 into x1 into 2 రైట్ సైడ్ కూడా మైనస్ 2 into x1 into 2 అందువల్ల ఈ టర్మ్ కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అందుకే మీకు చెప్పింది ఆ టర్మ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఇక్కడ y1 స్క్వేర్ ఇక్కడ ప్లస్ 3 స్క్వేర్ ఇందువల్ల ఇక్కడ టర్మ్స్ ఈక్వల్ సింబల్ ఈక్వల్ అందులో టర్మ్స్ ఈక్వల్ సింబల్ ఈక్వల్ కాబట్టి ఆ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అని ఇంకా లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ ఉన్న వాల్యూ ఎంత మైనస్ 2 3 జార్ ఎంత 6y1 ఎంత ఉంది ఇక్కడ మైనస్ 6y1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎంత ఉంది రైట్ సైడ్ 64 ఇదంతా 2 3 జార్ ఎంత 2 3 జార్ 6 into y1 మైనస్ 16 pb ఇక్కడ చూడమ్మా ఇది రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ లో ఇదేంటి pb అంటే లెంత్ వాల్యూ దీన్ని ఏమన్నా చేయవలసిన పని లేదు ఇక్కడ చూడండి టర్మ్స్ ప్లస్ ఇటుకు వస్తే మైనస్ కాబట్టి మైనస్ 6y1 ఇది ప్లస్ 64 ఇటుకు వస్తే అవుతుంది మైనస్ 64 ఇది ప్లస్ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది మైనస్ 6y1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏంటి మైనస్ 16 pb క్యాన్సిల్ చేయండి మైనస్ 6y1 ఎంత మైనస్ 12y1 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 pb ఈ 2 టర్మ్స్ లో కామన్ టర్మ్ చూడండి ఒకసారి అక్కడ రైట్ సైడ్ ఉన్న టర్మ్ తో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 12 64 ఏ టైం క్యాన్సిల్ అవుతుంది 4 4 అది మైనస్ 4 కామన్ చేశాను మరి మైనస్ 4 కామన్ చేస్తే మైనస్ క్యాన్సిల్ అయింది 4 12 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 4 12 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 3 into y1 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఎంత ప్లస్ 4 times 64 ఎన్ని టైమ్స్ 16 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 into pb మైనస్ 4 మైనస్ 16 మైనస్ 16 ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది 4 టేబుల్ 16 ఎన్ని టైం క్యాన్సిల్ అయింది 4 టైం 4 4 జార్ ఎంత 64 కాబట్టి 4 4 జార్ 16 కాబట్టి 4 టేబుల్ 16 ఎన్ని టైం క్యాన్సిల్ అయింది 4 టైమ్స్ అదే 4 ఇంక బ్యాలెన్స్ ఉన్న టర్మ్స్ ఉంది ఒకసారి బ్యాలెన్స్ ఉన్న టర్మ్స్ వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది 3y1 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 4 pb అందువల్ల క్యాన్సిల్ అయిన తర్వాత ఏ టర్మ్స్ ఉన్నాయో కొంచెం ఐడియా ఉంటే మనకి ఫైనల్ గా సమ్ చాలా ఈజీగా ఉంటుంది అందువల్ల చూడండి ఒకసారి ఫైనల్ గా మనకు వచ్చి వాల్యూ ఎంత లెఫ్ట్ సైడ్ 3y1 ప్లస్ 16 రైట్ సైడ్ ఎంత 4 pb
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ ఎంత 3y1 ప్లస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 4pb హోల్ స్క్వేర్. అందులో స్క్వేరింగ్ అప్లై చేస్తే ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది చూడండి సార్, ఇక్కడ a ప్లస్ బి కాబట్టి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తర్వాత 2 ఇంటూ ఏ ఎంత 3y1 ఇంటూ బి ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4pb అందంతా అయింది 4 స్క్వేర్ pb స్క్వేర్ 4 స్క్వేర్ pb స్క్వేర్. ఇక్కడ చూడండి 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ ప్లస్ 16 జార్ ఎంత 256 16 జార్ ఎంత 256 ప్లస్ 2 3 జార్ 6 16 ఎంత 96 2 3 జార్ 6 16 అంటే సెపరేట్ చేయి 10 ప్లస్ 6 చేస్తే 6 10 జార్ 60 6 జార్ ఎంత 36 యాడింగ్ చేస్తే ఎంత వస్తుంది 96 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఎంత 16 ఇంటూ పీబీ స్క్వేర్. ఆల్రెడీ మీకు పీబీ స్క్వేర్ వాల్యూ ఇక్కడ 5 ఉంది కదా, ఇక పీబీ స్క్వేర్ వాల్యూ 5 ఉంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9y1 స్క్వేర్ ప్లస్ ఆర్డర్లో వస్తే ఇక్కడ ఇంకో టర్మ్ మిస్ అయింది 2 3 6 అయింది 6 16 ఎంత 96 ఇంటూ ఎంతది y1 19y1 ప్లస్ 256 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఫార్ములా ఇంకా ఇది అప్లై చేయవలసిన పర్లేదు, దీని ప్లేస్ ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి x1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 2 స్క్వేర్ అంటే 2 2 జార్ 4 మైనస్ 2 2 జార్ ఎంత 4 ఇంటూ x1 4x1 ప్లస్ ఇక్కడ కూడా అప్లై చేస్తే y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 3 3 జార్ 9 ప్లస్ 2 3 జార్ ఎంత 6 ఇంటూ y1. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టైం 16 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 9y1 స్క్వేర్ ప్లస్ 9y1 ప్లస్ 96 మీరు వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేయాలి 96 ఉంది ఇక్కడ 96y1 అందులో మనకి ఫైనల్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత 96y1 ప్లస్ 256 ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అంతా ఎంత 16 ఇంటూ x1 స్క్వేర్ 16x1 స్క్వేర్ 16 4 జార్ ఎంత 16 4 జార్ 64 16 4 జార్ ఎంత 64 16 4 జార్ 64x1 ప్లస్ 16 ఇంటూ y1 స్క్వేర్ 16y1 స్క్వేర్ ప్లస్ 16 9 జార్ ఎంత అవుతుంది 9 10 జార్ 90 9 6 జార్ 54 90 ప్లస్ 54 144 ప్లస్ 16 6 జార్ ఎంత 96y1. ఇక్కడ చూడండి సార్ ఒక ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ 96y1 రైట్ సైడ్ ఎంత ఉంది 96 ఈ 2 టర్మ్స్ ఏమని క్యాన్సిల్. ఇంకా ఫైనల్ గా వాల్యూస్ చూడండి ఇక్కడేమో 16x1 స్క్వేర్ x1 ప్లస్ ఉంది అందులో ఈ 2 టర్మ్స్ ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 2 టర్మ్స్ ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ సైడ్ టర్మ్స్ ఏంటి 16x1 స్క్వేర్ సో ఆర్డర్ లైన్ 16x1 స్క్వేర్ మైనస్ ఆర్డర్ వస్తే y1 స్క్వేర్ టర్మ్ ఉంది ప్లస్ 16y1 స్క్వేర్. ఇప్పుడు x టర్మ్ ఎంత మైనస్ 64x1 కాన్స్టెంట్ యాడ్ చేస్తే 144 ప్లస్ 164 144 ప్లస్ 64 ఎంత అవుతుంది 208. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ఇది ప్లస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ 9 ఎంత 9xy1 స్క్వేర్ ఇది ప్లస్ 256 రైట్ సైడ్కి వెళ్తే ఉంది మైనస్ 256 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా చూడండి సార్ ఇక్కడ 16 టర్మ్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి x1 లేదు కాబట్టి 16x1 స్క్వేర్. అలాగే నెక్స్ట్ ఇక్కడ 16 టర్మ్స్ ఉన్నాయి 16 నుంచి 9 క్యాన్సిల్ అయినాయి 16 ప్లస్ ఇదేమో మైనస్ 16 నుంచి 9 క్యాన్సిల్ అయ్యాక బిగ్ వాల్యూ అంతా ప్లస్ కాబట్టి ప్లస్ 16 నుంచి 9 క్యాన్సిల్ అంతా 7/1 స్క్వేర్. కాన్స్టెంట్స్ ఉంటాయి సార్ 256 నుంచి 208 క్యాన్సిల్ అవుతాయి ఎంత అవుతుంది 256 నుంచి 208 క్యాన్సిల్ అవుతే ఎంత వస్తుంది 48. మరి ఆ 48 ఇంకా ఇంకో టర్మ్ ఉంది ఇక్కడ ఎంత మైనస్ 64x1 కాన్స్టెంట్ చేస్తే చెప్తుంది ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత మైనస్ హైయెస్ట్ వాల్యూ మైనస్ కూడా మైనస్ 48 ఇది ఈక్వల్ ఎంత 0. ఇది మనకి ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్ కానీ లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఎంత మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి సరిపోయింది మనకి ఈక్వేషన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ of px1 y1 is in the equation
16x square plus 7y square minus 64x minus 48 is equal to 0. ఇది మనకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్. ఇది చూడమ్మా, ఇక్కడతో మనకి ఈ రౌండ్ టూలో 6th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనం చేసే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ ప్రాసెస్ ఏంటి అప్లై చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్. అది కొంచెం ఐడియా ఉంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చేస్తాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడతో మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అయింది, సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ మోడల్ అయింది. ఇక్కడది మోడల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మోడల్ ఆల్రెడీ మీకు ప్రిపేర్ చేయించాలి. సార్ చూడండి 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఇచ్చాడంటే ఫైండ్ the equation of the locus of a point which forms a triangle of area 2 with the points A 1,1 and B -2,3. ఇంక ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఏంటంటే ఐడియా ఉండాలి. అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. అక్కడ ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 ఎడ్జెస్ ఉండాలి. ట్రయాంగిల్ 3 ఎడ్జెస్ లో మనకి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. మరి ఫైండ్ ఏంటి, ఇక్కడ పి అనే ఈ వాల్యూ తీసుకోవాలి. మరి ఫైండ్ పి అనే వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఒకసారి అప్లై చేయండి. లెట్ ఏంటో పాయింట్ ఇది Px1y1 be a point on the locus. be a point on the locus అన్నప్పుడు ఏ ప్రాసెస్ లో చేస్తున్నాం ఇంపార్టెంట్. ఫైండ్ పాయింట్ తీసుకుందాం. మరి ఇంకేంటి రిక్వైర్మెంట్ గివెన్ పాయింట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏంటో గివెన్ పాయింట్స్ ఏంటో పాయింట్స్ A 1,1 B -2,3 పాయింట్స్ ఉన్నాయి. కండిషన్ యూజ్ చేయాలి కాబట్టి గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి సార్. గివెన్ కండిషన్ ఒకసారి క్వశ్చన్ రీడ్ చేయండి. క్వశ్చన్ రీడ్ చేస్తే ఏమన్నాడు అక్కడ, ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా అంట 2 అన్నాడు. అందులో therefore the area of triangle PAB ట్రయాంగిల్ ఏంటది, PAB మనం యూజ్ చేసిన ట్రయాంగిల్ అంటే అక్కడ PAB. అందులో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB కూడా ఇచ్చాడు 2 స్క్వేర్ యూనిట్స్ కాబట్టి 2 అనేది యూజ్ చేసి ఒకటి మనకి. మరి ట్రయాంగిల్ ఫార్ములా జనరల్ గా ఫార్ములా ఏంటి, 3 పాయింట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x1y1, సెకండ్ పాయింట్ x2y2, థర్డ్ పాయింట్ x3y3 అయితే ఏమనుకున్నా ఫార్ములా ఏంటి ఇక్కడ హాఫ్ మాడ్యులస్ x1 y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 y1 minus y2 is equal to ఎంత 2. ఇది ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హాఫ్ మాడ్యులస్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 అన్న వాల్యూ ఉంది. ఇది ఫార్ములా. కానీ ఆల్రెడీ గివెన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. ఇది ఈక్వల్ టు ఏరియా వాల్యూకి ఈక్వల్ చేశాను. ఇందులో పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయాలంటే మనకి పాయింట్స్ ఐడియా కదా ఉండాలి. ఫస్ట్ పాయింట్ P పాయింట్ ఉంది. సెకండ్ పాయింట్ ఇక్కడ ఏ పాయింట్ ఎంత ఉంది ఇక్కడ 1,1. సెకండ్ పాయింట్ ఎంత 1,1. థర్డ్ పాయింట్ ఏముంది ఇక్కడ, థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ -2,3. అందులో ఏ పాయింట్ ఇచ్చిన దానికి సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ Px1y1, సెకండ్ పాయింట్ ఎంత 1,1. థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ x3y3 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -2,3. ఈ విధంగా పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి హాఫ్ మాడ్యులస్ ఏంటో పాయింట్స్ ఉండే సరే హాఫ్ మాడ్యులస్ x1 ప్లస్ లో వాల్యూ x1 y2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత y2 ప్లస్ లో 3 మైనస్ y3 ప్లస్ ఉన్న వాల్యూ చూడండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి సార్. ఇక్కడ మనకి y2 కదా ఫస్ట్, ఇక్కడ చూడండి y2. ఒకసారి కొంచెం పాయింట్ సెపరేట్ గా రాసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఇలా రాసుకుంటే కదా కొంచెం సెపరేట్ గా రాసుకోండి సార్. ఏ పాయింట్ ఎంత 1 ఇదేంటిది x2 y2. నెక్స్ట్ బి పాయింట్ ఎంత -2 3. ఇది ఏమవుతుంది x3 y3. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫస్ట్ x1 యూజ్ చేసాం. నెక్స్ట్ y2 ప్లస్ ఎంత 1 మైనస్ y3 ఎంత 3 ప్లస్ x2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 1 ఇంటూ y3 ఎంత 3 మైనస్ y1 ప్లస్ y1 ప్లస్ x3 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -2 x3 ప్లస్ -2 ఇంటూ y1 ప్లస్ y1 మైనస్ y2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 1
ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్, ఇక్కడ చేసే వాల్యూ ఏంటి డివైడ్. డివైడ్ రైట్ సైకిల్ ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి డివైడ్ చేసిన వాళ్ళు రైట్ సైకిల్ మల్టిప్లై అన్నాం కాబట్టి 2 2 జార్ ఎంత అవుతుంది 2 2 జార్ 4. అందువల్ల మాడ్యులస్ x1. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది మళ్ళీ ఎంత 3 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది 2, 3 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది 2. అండ్ సింపుల్ ఏంటి ఇక్కడ మైనస్ ప్లస్ 1 3 జార్ 3 మైనస్ 1 ఇంటూ y1 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ y1 2y1 ప్లస్ ఇంటూ మైనస్ చూడగా ఈ మైనస్ అండ్ మైనస్ ఎంత ప్లస్ 2 1 జార్ 2 ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేస్తే రైట్ సైకిల్ తో ఉంటుంది చెప్పాము మల్టిప్లికేషన్ కాబట్టి ఏమవుతుంది చూడండి ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైకిల్ తో ఉంది మల్టిప్లై కాబట్టి 2 ఇంటూ 2 చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ x1 2x1 ఇక్కడ మైనస్ y1 మైనస్ 2y1 యాడింగ్ ఇందులో రెండు కూడా నెగిటివ్ కాబట్టి 2 టర్మ్స్ నెగిటివ్ అయితే ఏం చేయాలి 2 టర్మ్స్ నెగిటివ్ అయితే ఏం చేయాలి యాడింగ్ చేయాలి. యాడింగ్ చేస్తే మైనస్ 1 టర్మ్ 2 టర్మ్ 1 టర్మ్ 2 టర్మ్ యాడింగ్ చేస్తే 3 టర్మ్స్ 3y1. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 2 యాడింగ్ చేస్తే ఎంత వస్తుంది 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 2 జార్ 4. మరి మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అవ్వకుండా రైట్ సైడ్ ఏం రావాలి ప్లస్ సర్వీస్ యూజ్ చేయాలి కాబట్టి మైనస్ 2x1 మైనస్ 3y1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే ఇక్కడ మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అయిందో రైట్ సైడ్ ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 4. ఒకసారి ప్లస్ 4 ఒకసారి మైనస్ 4 యూజ్ చేయాలి కాబట్టి మైనస్ 2x1 మైనస్ 3y1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ప్లస్ 4 యూజ్ చేశాను ఆర్ సెకండ్ ఫార్మ్ మైనస్ 2x1 మైనస్ 3y1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఎంత మైనస్ 4. అయితే రైట్ సైడ్ ప్లస్ 4 లెఫ్ట్ సైడ్ కొత్త ఏమవుతుంది మైనస్ 2x1 మైనస్ 3y1 ప్లస్ 5 ప్లస్ 4 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి మైనస్ 2x1 మైనస్ 3y1 ఇక్కడ 5 నుంచి 4 క్యాన్సిల్ అయితే 1 ఏమన్నది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ అప్లై చేస్తే మైనస్ 2x1 మైనస్ 3y1 ఇక్కడ ప్లస్ 5 అలాగే ఉంది మైనస్ 4 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ 4. ఇందువల్ల రైట్ సైడ్ మైనస్ ఉంది రైట్ సైడ్ ఉన్న మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఈ రెండు కూడా మైనస్ నెగిటివ్ మైనస్ 2x1 మైనస్ 3y1 ఎడిషన్ చేస్తే ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 4 ఎంత యాడింగ్ మైనస్ ప్లస్ 9. సేమ్ సింబల్స్ ఎడిషన్ చేయాలి ప్లస్ 5 ప్లస్ 4 ఎడిషన్ చేస్తే ఎంత ప్లస్ 9. కానీ స్టార్టింగ్ నెగిటివ్ ఉండకూడదు మరి స్టార్టింగ్ నెగిటివ్ వల్ల ఏమవుతుంది అనదర్ నెగిటివ్ తో మల్టిప్లై చేయాలి. అనదర్ నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ టర్మ్ స్టార్టింగ్ మైనస్ ఉంది స్టార్టింగ్ మైనస్ ఉండకూడదు మరి మైనస్ ఉండకూడదు అంటే మళ్ళీ మైనస్ తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అందువల్ల ఏమవుతుంది 2x1 ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3y1 ఇక్కడ మైనస్ ఉన్న టర్మ్స్ ఏమో ప్లస్ అయినాయి మరి ప్లస్ 1 అనేది ఏమవుతుంది మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ సెకండ్ ఈక్వేషన్ చూడండి సరే ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ అలాగే ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అలాగే ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది ప్లస్ వాల్యూ ఏదైతే అవుతుంది మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కొంతమంది ప్రాసెస్ ఇక్కడ ఒక్కోలా చేస్తారు. ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా ఈ ఈక్వేషన్ కొంతమంది ట్రాన్స్ఫర్ చేస్తారు ఎలాగంటే మాడ్యులస్ లో మైనస్ ఉంది కదా మైనస్ నెంబర్ కామన్ చేయొచ్చు మరి మాడ్యులస్ లో మైనస్ నెంబర్ కామన్ చేస్తే ఇంకా మైనస్ హాఫ్ ఏమవుతుంది 2x1 ప్లస్ 3y1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4. మరి మాడ్యులస్ లో మైనస్ కూడా ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఈ మాడ్యులస్ లో మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోయి వస్తుంది మాడ్యులస్ 2x1 ప్లస్ 3y1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ విధంగా కూడా యూజ్ చేస్తారు. అది ఐడియా ఉన్న వాళ్ళు యూజ్ చేయలేదు కానీ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఆ మెథడ్ యూజ్ చేయలేదు. ఆ మెథడ్ అనేది ఎవరికి ఐడియా ఉన్న వాళ్ళు యూజ్ చేయలేదు. అందువల్ల ఏ టైప్ మెథడ్ ఏం యూజ్ చేస్తాం అనేది కొంచెం ఐడియా ఉంటే ఆ ఫార్ములాస్ ఆ సమ్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఈక్వేషన్స్ వచ్చినాయి కానీ ఈ టాప్ 2 ఈక్వేషన్స్ ప్రోడక్ట్ ఏమవుతుంది ఆ 2 ఈక్వేషన్స్ ప్రోడక్ట్ ఏమవుతుంది మన ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ 2x1 ప్లస్ 3y1 మైనస్ 1 ఇంటూ ప్రోడక్ట్ వాల్యూ అని చెప్పింది కదా. ఆర్ అంటే ఏంటి ప్రోడక్ట్ చేయమని ఆర్ అంటే ప్రోడక్ట్ కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ ప్రోడక్ట్ చేస్తే 2x1 ప్లస్ 3y1 మైనస్ 1 ఇంటూ 2x1 ప్లస్ 3y1 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ గా మనకు వచ్చి ఈక్వేషన్ చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ px1 y1 ఈజ్ పాయింట్ చూడండి సార్ ఏమవుతుంది ఈక్వేషన్స్ పాయింట్ చేస్తే 2x ప్లస్ 3y మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఏ ఈక్వేషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం ఆ ఈక్వేషన్ ప్రోడక్ట్ ఫైండ్ చేస్తాం. అయితే ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఒకటి ఉంది ఏంటి మీకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ అక్కడ ఆ విధంగా యూజ్ చేయొచ్చు కానీ ఒకవేళ దాంట్లో కూడా కొంత చేంజింగ్ ఉంది ఏంటంటే ప్రోడక్ట్ చేయడం అంటే ఫైనల్ ఆన్సర్ ఇక్కడతో అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే
ప్రోడక్ట్ వాల్యూ కూడా ఉంది. ఏంటి ఇది వచ్చిన వాళ్ళు ఇక్కడ రాని వాళ్ళు ఇక్కడతో ఆపేయచ్చు. వచ్చిన వాళ్ళు నేను ఫైనల్ ఆన్సర్ కావాలంటే ఏంటి ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది 2x ఇంటూ 2x అంటే 2 2 జర్ ఎంత 4 x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ 2 3 జర్ 6 x ఇంటూ y xy ప్లస్ చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 9 జర్ 18 ఇంటూ x ప్లస్ 3y ఇంటూ 2x 3 2 జర్ 3 2 జర్ 6 y ఇంటూ x xy నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్ 3 3 జర్ అంతా 9 ఇంటూ y ఇంటూ y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 9 జర్ 27 ఇంటూ y ఇంటూ 1 అంతా y ఇంకా ఫైనల్గా 1తో మల్టిప్లికేషన్ కాబట్టి మైనస్ 1 ఇంటూ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ y 3y చూడండి ఇక్కడ 1 ఇంటూ 3y మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్ 1 9 జర్ 9 ఇక్కడ టోటల్ ఈక్వేషన్ వచ్చింది చూడండి 4x స్క్వేర్ ప్లస్ 6x అంటే ఏంటి ప్లస్ 12xy నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ 9y స్క్వేర్ ఇంకా చూడండి ఇక్కడ మైనస్ 18x మైనస్ 18x మైనస్ 2x మైనస్ 2x అంతా మైనస్ 20x మైనస్ 27y మైనస్ 3y ఎడిషన్ ఎంత మైనస్ 30y కాన్స్టెంట్ వాల్యూ ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి ప్రోడక్ట్ వాల్యూ వచ్చిన వాళ్ళు చేయాలి. ప్రోడక్ట్ రాని వాళ్ళు ఇక్కడతో ఆపేయచ్చు. వచ్చిన వాడు ఈ విధంగా ఆన్సర్ ఈ విధంగా ప్రూవ్ చేయాలి. అందున వస్తేనే చేయండి, రాకపోతే ఇక్కడతో ఆపేయండి. అందువల్ల ప్రోడక్ట్ చేయడం తెలియదు. ఎలా చేయాలి? ఇక్కడ 2xతో ఈ టోటల్ టర్మ్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 3yతో ఇక్కడ టోటల్ టర్మ్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 1తో ఈ టోటల్ టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఫైనల్గా మనకి ఈక్వేషన్ వస్తుంది. ఈ విధంగా ఏదైతే మనం చేయాలనుకుంటున్నా ప్రాసెస్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకి ఈ టాపిక్లో రామన్ 2 8th క్వశ్చన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రిపేర్ అవుతారు చూడండి.